మీ కూతురాను ఆగిపోయారే. నా కూతురాను ఆ తర్వాత చెప్పండి. చెప్పండి, ఆగిపోయారే. అను, ఒక్క నిమిషం మీనాక్షి. సింధు చెప్పమ్మా. అమ్మా, ఆ వాసుదేవ్ అన్నయ్యని తీసుకుని మన ఇంటికి వచ్చాడమ్మా. ఏంటమ్మా నువ్వు చెప్తుంది? అవునమ్మా, అంతేకాదు మీడియా వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి మన ఇంటికి రమ్మని చెప్పాడు. ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. అమ్మా, అన్నయ్య జైలుకి వెళ్ళడం ఖాయమనిపిస్తోందమ్మా. నువ్వెక్కడున్నా త్వరగా రా అమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? నా కూతురు గురించి ఏదో చెప్పబోయారు, అదేంటో చెప్పండి. తర్వాత మాట్లాడతాను మీనాక్షి. తర్వాత మాట్లాడటం ఏంటి? చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళండి. చెప్తాను, తప్పకుండా చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. అది కాదు, సమాధానం చెప్పి వెళ్ళండి. అను గురించి ఏదో చెప్పబోయింది. ఏమై ఉంటుంది? ఏంటి తను చెప్పాలనుకున్న నిజం? అసలు శక్తి ఊరెళ్తానన్న విషయం దేవ్కెలా తెలిసింది? నా కొడుకు అతనికెలా దొరికాడు? దేవ్ పోలీసులకు ఫోన్ చేసుంటాడు. ఖచ్చితంగా శక్తి జైలుకెళ్లే వరకు వదిలిపెట్టాడు. నా కొడుకు జైలుకెళ్లకుండా ఎలా ఆపాలి? వాడిని ఎలా కాపాడుకోవాలి? నేనేం ప్లాన్ చేసినా ఈ వాసుదేవ్ నా మీదే పై చేయి సాధిస్తున్నాడు. డ్రైవర్, కారాపు. డ్రైవర్, ఈ పాపని ఘట్కేసరిలో ఉన్న ఫామ్ హౌస్ కి తీసుకెళ్ళు. నేను చెప్పే వరకు ఇంటికి తీసుకురాకు. పాప జాగ్రత్త. నువ్వెళ్ళు. ఆటో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.